హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు చూడండి, మా తోటలో అంజూరు పండు ఎంత బాగా వచ్చిందో చూడండి. మంచిగా పండిందండి. ఇదిగండి ఇట్లా కొరికేస్తుంది, ఉడత వచ్చింది అంటుంది, గీరుతా ఉంది. ఇంకా మెత్తగా అయిపోయింది, ఇంకా కోసుకుందామని. ఇదిగండి మెత్తగా వచ్చింది కాయ. ఇంకా మంచిగా తినొచ్చు దీన్ని. ఇవి కూడా ఇంకొక వారం 10 రోజులు పడతాయండి రావటానికి. ఇదిగండి పూలు కోసుకున్నాను ఉదయాన్నే. అయితే ఇప్పుడు వీడియో ఏంటంటే, నేను మొన్న ఆవాలు, నూగులు, పెసలు అవి వేసాను కదండి. ఇవన్నీ ఏం చేస్తానని చెప్పాను కదా, కొన్ని పీకేసాను ఇందులోనే. ఇప్పుడు ఇట్లాగా మొత్తం పీకేసి మనం దీన్ని పచ్చి రొట్టలాగా మారుద్దాం. ఇప్పుడు ఈ మొత్తం పీకి తవ్వి దీంట్లోనే మట్టిలో అడుగును పెట్టేసేద్దాం. మంచిగా ఎరువు తయారవుతుంది మన మొక్కలకి. ఈ నైట్రోజన్ ఎక్కువ దీని నుంచి అందిద్ది, చెప్పా కదా. అది అంతకుముందు వీడియో చూసిన వాళ్ళకి అర్థమైద్ది, ఇప్పుడు కొత్త వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా. ఈ ఆవాలు మొక్కలు మంచి పోషకాలు ఉంటాయండి. దీంట్లో మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. ఇదిగండి, ఈ కొంచెం ఆకు రాపిడి అవుతుంది, అందుకని మొన్న ఆకులన్నీ తీసేసాను కదా. ఇక్కడ ఒక ఆకు ఉంటే ఆకు రాపడతా ఉంది, తీసేసాను. ఇంక ఇప్పుడు మంచిగా వస్తాయి. ఈ ఆకులు మొత్తం తీసేసి అక్కడక్కడ వేసాను కదా, కొన్నిట్లో కొన్ని చూపిస్తాను. ఇదంతా తవ్వి మట్టిలో పెట్టుకోవాలి. ఏంటంటే, ఇప్పుడు పొలంలో రైతులు పచ్చి రొట్టని కొన్ని గింజలు వేసేది, నవధాన్యాలు, జీలుగా ఇట్లాంటి కొన్ని వేసి మళ్ళీ దున్ని పొలానికి ఎరువును అందిస్తున్నారు. ఇది పచ్చి రొట్ట అంటారు. దీంట్లో మట్టిలోనే చీకిపోద్ది. అదే పని నేను కూడా చేస్తున్నా. మా చిన్నప్పుడు మా తాత వాళ్ళు వచ్చిన పంటని తీసేయకుండా పొలంలోనే వేసి, మా తాత ఒక్కోసారి పొగాకు పొక్కట్ట అంటారు కదా, అదంతానేమో ఎండబెట్టేసి దున్నిచ్చేవాళ్ళు. అక్కడక్కడ కోలేసి, పీకిని కోలేసి ఎండిన తర్వాత దున్నిచ్చేవాళ్ళు పొలాన్ని. అట్లా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ కొద్దిగా ఉంటాయి కాబట్టి మనకి చిన్న టబ్బులే కదా, ఈ టబ్బుల్లోనే మనం ఇది కొంచెం మట్టి కొళ్ళగిచ్చేసి ఇదే దున్నటం. ఇంకా వానపాములు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇప్పుడు ఇది కొంచెం పక్కకు మట్టి అనేసి ఇదంతా పక్కకు తీసుకొని ఇలా పెట్టేసేస్తానండి. వానపాములు చూడండి వస్తూ ఉన్నాయి, తీస్తూ ఉంటే. ఇదిగండి ఇది తీసేసి దీనిలో పెట్టేసేస్తున్నా. ఇట్లా మట్టి వేసేసామంటే మళ్ళీ ఇదే మంచిగా ఎరువు అయిపోద్ది, పచ్చి రొట్ట. దీన్ని ఇప్పుడు మనం వేసిన విత్తనాలతో వచ్చిన మొక్కల్ని ఇది మొత్తం ఇట్లా పెట్టేసాను కదండి. ఇక్కడ ఉల్లిపాయ ఒక పాయ పెడితే మనకు చూడండి 6 పాయలుగా వచ్చినాయి, చిన్నవి. తీసాను, సాంబార్లోకి వేసుకోవచ్చులే అని చెప్పి. ఇట్లా తోటకూర ఉంది, దాన్ని ఉంచుతాను. ఇది మొత్తం ఈ చిన్నవి వచ్చినాయి అన్నీ ఇట్లా తీసి లోపల పెట్టేసుకుంటే మట్టిలోకి మంచిగా ఎరువు తయారవుతుంది. మొక్కకు కావాల్సిన నైట్రోజను, పొటాషియము, ఐరన్ అన్నీ, ఇంకా దీనికి కావాల్సిన ఇదండి ఇట్లా తవ్వేసి మొత్తం వేర్లు తగులుతున్నాయి అక్కడక్కడ. తోటకూర ఎట్టి పెడుతున్నాను, కొంచెం కదిలిచ్చి అట్లాగా. ఇలాగా ఇట్లాంటివి మనం అప్పుడప్పుడు చేసుకోవాలండి. నవధాన్యాలు కూడా వేసి చూపించాను అప్పుడు నేను. ఇంకటు ఇక్కడ చూడండి, ఇందులో కూడా అలాగే ఉన్నాయి. ఇదంతా పీకి మళ్ళీ చూపిస్తాను.
ఇదిగండి, ఇందులో పెసలు ఎక్కువ పడ్డాయి, ఆవాలేమో అందులో బాగా పడ్డాయి. ఈ పెసలు కూడా మంచిది. మంచి పెసల నుంచి ఆ పెసర వేర్లు, మొక్కల వేర్లు ఉంటాయి కదండి, మనం ఇది కొద్దిగా చిన్నగా పెరిగినప్పుడు మైక్రో గ్రీన్స్ లాగా కూడా మనం వాడుకోవచ్చండి. ఈ పెసర ఆకులు అనేది మనకి మంచిగా మనం పప్పులో పెట్టుకున్నా కానీ మంచి ఫుడ్, ఆహారం మనకి. మనం ఎట్లా మైక్రో గ్రీన్స్ తింటున్నామో ఇప్పుడు మన మొక్కకు కూడా అదే విధంగా పనిచేస్తుందండి. మొక్కకు కావాల్సిన నైట్రోజను లోపల వేర్లకి తీసుకొని వేర్ల నుంచి మొక్కకి అందిస్తుంది అని చెప్తుంటాను కదా. ఇప్పుడు మనం ఇచ్చే ఎరువులు విడిగా మనం కిచెన్ వేస్ట్ ఇలాంటివన్నీ ఏమో పైన నుంచి పోస్తున్నాము. అది కూడా మన మొక్క వేరు నుంచి తీసుకొని మొక్కకి మళ్ళీ పైకి అందిస్తుంది. ఈ కాండం నుంచి పైకి వస్తుంది. అప్పుడు మనకి పూత కాత వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా చేస్తే మనకి నేను వేసి కూడా ఇప్పుడు 15 రోజులు ఏమవుతుందండి, 15 రోజులు అంటే 20 రోజుల లోపలే. అయితే ఇవన్నీ కూడా జానెత్తున పెరిగినాయి. ఇదిగో చూడండి ఎంత వచ్చిందో. ఇదిగండి, ఇప్పుడు దీంట్లో తవ్వి పెట్టేసేస్తా. ఇప్పుడు ఈ వంగ మొక్కలకి కాతలు వస్తున్నాయి. మొన్న కాయలు కోసాను, షార్ట్లో చూపిస్తాను మీకు. ఇదిగండి, ఇట్లాంటివి మన మొక్కకి అందియాలి అప్పుడప్పుడు. మంచి ఇప్పుడు మొక్క అనేది నైట్రోజన్ బాగుంటేనే మొక్క పచ్చదనంగా ఎదుగుతుంటుంది బాగా. పొటాషియము, మనం ఆవాలు గింజలు వేసాము, పొటాషియం వచ్చి పూత బాగా రావటానికి ఆవాల మొక్కలు బాగా పనిచేస్తాయండి. ఈ పెసలు, నూగులు అది నైట్రోజను, ఐరన్ శాతం అందించిద్ది. ఐరన్ కూడా బాగుంటేనే కాయ సైజు అనేది మంచిగా బాగా వస్తుంది. మా బంతి పూలు చూడండి, నేను కొయ్యక అట్లనే పాడైపోతున్నాయి. ఇదిగండి, రోజు ఈ పూలు కోసుకొని పోతున్నాను కానీ ఆ పూలు కొయ్యటానికి కుదరటం వల్ల చాలా పాడైపోయినాయి. అయినా మనకి వేస్ట్ ఏం కాదండి. ఇట్లా కోసినవి ఈ మట్టిలోనే పెట్టేస్తే బంతి పూలతో కూడా మంచి అదేమంటారు ఎరువు, మంచిగా ఎరువు తయారవుతుంది మనం మొక్కల్లో పడేసేస్తే. నేను అట్లా పీకి కొన్ని పాడైనవి తుంచేసి మొక్కల్లోకే వేసేస్తున్నా. ఇట్లాగా ఇది తవ్వుకుంటే ఇప్పుడు మొక్కకి గాలి మంచిగా, వేర్లకి గాలి అందుద్ది. మనం ఇచ్చే ఇప్పుడు ఈ పోషకాలు అనేది మొత్తం కుళ్ళిపోయి లోపల ఎరువుగా మారి మన మొక్కలకి ఆ వేర్లకి నైట్రోజన్ శాతాన్ని అందిస్తుంది. ఇలాంటివి మీరు కూడా చేయండి మంచిగా. ఏ గింజలైనా వేసుకోవచ్చు, నవధాన్యాలు వేయచ్చు, మనకి ఏది అందుబాటులో ఉంటే అదండి. మనం మెంతులు కూడా వేసి వదిలేసి వేయచ్చు. కొన్ని దాంట్లో ఉన్న పోషకాలు మన మొక్కలకు అందుతాయి. మెంతులు పెద్ద ఖరీదేం కాదు. ఆవాలు, నువ్వులు, పెసలు ఇలాంటి ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే మనకి ఎప్పుడు మొక్కలు అవసరం అనుకుంటే వేస్తే ఒక 15 రోజులు 20 రోజులకి అది మంచి ఎరువుగా మారిద్ది కదా. అప్పుడు మనం మొక్కకి అందించిన వాళ్ళం అవుతాం, మంచి ఎరువులు అందించిన వాళ్ళం అవుతాము. ఇది తవ్వాను. ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఈ ఆకు తీసేస్తున్నా, కనిపిస్తుందా? ఇదిగండి, ఇక్కడ మధ్యలో పెట్టేసేస్తే ఈ 3 మొక్కలు ఉన్నాయి చూసారు కదా, ఈ 3 మొక్కలకి అందిద్ది. వేర్లు అన్నీ ఇక్కడెక్కడే ఉంటాయి కదా అన్ని మొక్కలు. అవి కొంచెం దూవుతున్నా. మనం రోజు వాటర్ ఇస్తుంటాం కాబట్టి అందులోనే చీకిపోయి ఎరువుగా తయారవుతుందండి. ఇదిగండి, నేను ఇంతే పెట్టేస్తున్నా. ఇది మనకు దున్నేదానికి పెద్దదేం కాదు కదా, చిన్న టబ్బులు కదా మనవి. మనం కంటైనర్ గార్డెనింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఇలానే కొంచెం మనం జాగ్రత్తగా చేసుకోవాలి. వానపాములు చూడండి, ఇదిగండి మంచిగా ఉంటున్నాయి. ఇప్పుడు ఇది వానపాములకు కూడా మంచి ఎరువు, బాగా మొక్కలు ఎరువుగా తీసుకుంటాయి. మనం మళ్ళీ కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇచ్చుకుంటూ ఉంటాము. ఓకే, ఇదండి, ఇది ఎండి లోపలే కుళ్ళిపోతా మనం నీళ్ళు పోసేటప్పుడు
ఆ సారం అనేది దిగి మొక్కకి అందించిద్ది. మంచిగా ఎదుగుదల బాగుంటుంది, కాపు బాగుంటుంది. మనం ఇచ్చేవి ఎక్కువ కాస్ట్లీ ఏమీ కాదు కదండి మనం ఇచ్చే ఎరువులు. ఇప్పుడు మంచిగా మన దగ్గర ఉండేవి, మన ఇంట్లో అందుబాటులో ఉండేవి మనం ఇచ్చి పెంచుకుంటున్నాం మొక్కల్ని. వందలు వేలు పెట్టేవి కొనకు రావట్లా. పొలాల మీద అయితే కొనకు రావాలి తప్పదు. మన ఇంట్లో ఉండే వాటితోటి చాలా వరకు ఇలా చేసుకోవచ్చండి. అటు వెళ్దాము. ఇక్కడ దోస విత్తనాలు వేసాను కదండి, ఈ చెట్లు కూడా పెరుగుతున్నాయి దోసలు. ఇందులోనే టమాటా మొక్క ఒకటి పెట్టాను, అది వస్తుంది. తోటకూర వస్తుంది, ఇదిగండి తోటకూర కూడా వస్తుంది బాగా. అయితే ఇక్కడ దీంట్లోనేమో గుమ్మడి పెట్టుకున్నా, బాగా వస్తున్నాయండి. ఇప్పుడు తోటకూర గింజలు చల్లాను, అప్పుడు అక్కడక్కడ వస్తున్నాయి. దీంట్లో లాస్ట్లో ఉన్న గింజలన్నీ దీనికి పోసేసా. అయితే ఇక్కడ కింద నుంచి ఇటు పరంటు పక్క మాకు సందులో నుంచి ఆ బీర తీగ ఒకటిను కాకర తీగ ఒకటి నాటానండి తీసుకొచ్చి ఇక్కడ. ఇదిగండి కాకర తీగ, దీంట్లో ఇవన్నీ వేసాను. ఇప్పుడు ఇవన్నీ జాగ్రత్తగా తీయాలి. అయితే ఈ బీర తీగ చిన్న తీగేనండి, చూడండి దీనికే పిందెలు వచ్చినాయి అప్పుడే. ఇది మొన్న పాలినేషన్ చేసా కానీ అయినా అసలు రాదు, చిన్న తీగ సన్నగా ఒక చిన్న కాడేనండి. ఇదిగండి ఇక్కడ కూడా వచ్చింది, ఇది కూడా పాలినేషన్ చేశాను నిన్న. చూద్దాం పెరిగే కొన్ని, తీగ పెరిగే కొన్ని ఏమన్నా వస్తుందేమో. ఇది వస్తున్నాయి, తాళ్ళు కట్టాలి, ఇంక రోజు అట్టే పోతుంది. ఇదిగోండి దోసలు కూడా పూతలు వస్తున్నాయి. ఇప్పుడు ఇదంతా పీకి దీంట్లో వేసేస్తా. ఈ పీకి చిన్నగా తీయాలండి. దీంట్లో పెసలు ఎక్కువ పడ్డాయండి, మనం అన్నీ కలిపి వేసాం కదా, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పడ్డాయి. చూసి జాగ్రత్తగా తీయాలి ఏ మొక్కలు వస్తాయో. అయ్యో టమాటా మొక్క వచ్చిందట్టున్నా, టమాటా మొక్క నాటుతా పక్కన ఎక్కడైనా. ఇది ఇందులో ఖాళీ ఉంది, ఇక్కడ నాటేసుకోవచ్చు, మంచిగా వస్తుందిలేండి. పండబెట్టినట్టు పెడతా, ఎందుకంటే ఇక్కడ వంక వచ్చింది. పండబెట్టామంటే కొద్దిగా పైకి ఇట్లా వస్తుంది, వేరు పుట్టుద్ది కొమ్మంతా. ఇది జాగ్రత్తగా పీకి చూపిస్తారులేండి ఇదంతా ఎక్కడెక్కడ ఏమేమి ఉందో. ఈ మొక్క ఏందో ఏ మొక్క అర్థం కావటంలో, ఎక్కడో చూసినట్టుంది కానీ పేరు ఏందో గుర్తుకు రావట్లే. చూసి పీకి చూపిస్తానండి. ఇదిగండి పీకాను ఇది మొత్తం. ఇంకా 2 టమాటా మొక్కలు వస్తే, ఇదిగండి ఇక్కడ ఒక మొక్క నాటుకున్నాను, ఇక్కడ ఒక మొక్క నాటాను. దీంట్లో తోటకూర ఉంది, ఇది పీక్కుంటున్నా కొద్దిగా. ఇక్కడ కూడా మనం ఇట్లా మొక్కలు పెంచుకుంటే మనకి ఎప్పుడు ఏది కావాలంటే అది మనకి మిద్దె తోటమ్మ మనకు అందిస్తూ ఉంది. చూస్తున్నారు కదా, మనకి ఇప్పుడు ఆకుకూర కూడా తోటకూర ఇదిగండి ఇక్కడ కూడా ఉంది, ఇది కూడా పీక్కుంటున్నాను. ఇందులో ఒక చామదుంప పడిందండి. ఇంకా అక్కడక్కడ ఉంది తోటకూర, కొంచెం తీసుకుంటా. ఇదిగండి కొంచెం వచ్చింది, అటు పక్కన కూడా ఉంది, పీక్కుంటాను. మనకి ఇంట్లోకి సరిపోను ఆకుకూరలు వస్తున్నాయి, కూరగాయలు కూడా ఇంకా చిన్నగా మనకు మొదలవుతున్నాయి. ఇదంతా కూడా ఇట్లా తవ్వుకుంటే, ఇదేం మొక్క చెప్పండి? ఇదేమో వైలెట్ కలర్లో ఉంది కాడ, ఉమ్మెత్తాక కాదు, అయినా ఉంచుతున్నాను కొద్దిగా. ఇక్కడ దోస తీగలు అటు సైడ్కి వేస్తా. అయ్యో కాకర తీగ కట్ అయిపోయింది, ఇప్పుడు దాకా జాగ్రత్తగా తీసా, తీగ కట్ అయిపోయింది దాంతోపాటు పట్టుకుంటే. అయినా ఇది చిగురు వస్తుందిలేండి. దీన్ని సపరేట్గా ఒక తాడు, సన్న తాడు కట్టేస్తా. ఇదిగండి బీర తీగ, సన్న తీగ. ఇదిగండి దీనికి కూడా ఇట్లా పైకి ఇటు వెళ్ళిపోతుంది, ఇటు తాడు కట్టేస్తాను. ఈ కొమ్మ కూడా గుచ్చుతా, బతికిద్దేమో చూద్దాం. ఇది కూడా ఏందో పీకేస్తున్నాను ఎందుకు. తువ్వేసి దీనికి ఆ రోజు ఈ మట్టి అడుగును మనం చెత్త ఆకులు, ఎండు ఆకులు, కొమ్మలు పెట్టి
పైన మట్టి పోసి పెట్టిన టబ్బులండి ఇవి. మనం గార్డెన్లో చిమ్మినాయి, మొక్కలు తీసేసినవి అవన్నీ అడుగును పెట్టి పైన మట్టి వేసాము. మొత్తం కంపోస్ట్ అయిపోయిందండి. చూడండి, ఎక్కడన్నా ఒకటి అరా పుల్లలు లాంటివి ఉన్నాయి, అవి కూడా అయిపోతాయి క్రమేణా. ఇది చామదుంప వచ్చింది ఇక్కడ, ఎట్టబడిందో మట్టిలో ఎప్పుడో. చామదుంపలు కూడా ఉన్నాయి, తీయాలి, హార్వెస్ట్లు చేసుకోవాలి, కుదరటం లేదు. అబ్బో, మట్టి బాగానే ఉంది, నీళ్ళు పోయాలి కొద్దిగా. ఇవ్వండి ఆకులు లాంటివి అట్ట మిగిలిపోయినాయి కొంచెం, ఇవి కూడా అయిపోద్ది. దీన్ని ఇట్లా తోకొని ఇంకా అది పెట్టుకోవటం. మంచిగా కంపోస్ట్ అయిపోయింది చూడండి. ఎండు ఆకులు ఏదైనా మనం తీసేసిన పంట తాలూకా కొమ్మలు కానీ ఏమన్నా ఉన్నా కానీ మొత్తం ఇట్లా మనం టబ్బుల్లోకి పెట్టుకొని మళ్ళీ మట్టి కొద్దిగా వేసి నీళ్ళు పోస్తుంటాం కాబట్టి ఇంకా అది కంపోస్ట్ లాగా మారిపోద్దండి. మొక్కలకి మంచిగా బలం, కార్బన్ శాతం ఎక్కువ వస్తుందండి. ఓకే, ఇంక ఇక్కడ పెట్టేసేస్తాను. ఇదండి, గడ్డలు లాంటివి ఏమైనా ఉంటే తీసేసుకుంటే మంచిగా భలే ఎరువుగా తయారైందండి. అసలు మనం వేసిన చెత్త అంతా కూడా మంచిగా తయారైపోయింది. ఆకులు ఏదన్నా మిగిలినవి మళ్ళీ కంపోస్ట్ అవుతుంటాయి దీంట్లో. ఇదిగండి ఇట్లా కొంచెం పెట్టాను దీనికి, ఇంకా కొద్దిగా ఉంది, ఇది వేరే దానికి ఎక్కడన్నా పెడతాను. ఈ కాకర తీగ కూడా ఇక్కడ పెట్టేస్తున్నానండి, వస్తే వచ్చిద్దేమో చూద్దాం. నీళ్ళు పోస్తూ ఉంటే బతికిద్దేమో. ఇదండి, ఇది కూడా మంచిగా వస్తాం. ఈ బీరతీగ ఇది కూడా కదిలింది, కొంచెం లోపలికి పెట్టేసేస్తా. ఇట్లా మనం ఇక్కడ కూడా పెట్టేస్తా, కొద్దిగా ఇటు సైడ్కి పెట్టి ఈ మొక్క పెట్టేస్తా. ఈ మొక్క తీసినా ఏం కాదండి, బీరతీగ. ఇది పెట్టి చూపిస్తా. నేను ఇట్లా తీసాను కదా, దీనికి ఇప్పుడు నా దగ్గర మొన్న తీసిన చెత్త ఉంది కదా కిచెన్ వేస్ట్లోది, ఇది పెట్టేస్తున్నానండి ఇక్కడ. ఇటు పెట్టేసి ఆ మట్టిగా పెట్టేస్తే ఈ మొక్కకి ఇంకా మంచిగా బలం అందిద్ది. చూడండి, ఇక్కడ ఈ మధ్యలోనేమో ఈ ఆకులు పెట్టేశాను కదా, ఇగండి ఆకులు. ఇక్కడ వచ్చేసి కిచెన్ వేస్ట్ పెట్టాం. ఈ బీరతీగ తీసాను కదా బయటికి, ఇప్పుడు దీన్ని మళ్ళీ నాటుకుంటే ఈ మధ్యలో నాటేస్తా, ఎందుకంటే వేర్లు చుట్టూరు వస్తాయి అని చెప్పి ఇట్లా నాటేస్తున్నా. ఇదండి, ఈ మట్టి ఇట్లా వేసేస్తే ఈ కాకర తీగకి ఆ రసం అందిద్ది, ఈ మొక్కలది రసం అందిద్ది. ఇంకా రోజు వాటర్ ఇచ్చుకుంటా ఉంటే ఇదండి ఇట్లా. ఇది ఇంకొంచెం మిగిలింది, ఇది వేరే మొక్కకి ఎక్కడన్నా ఇస్తానండి. ఈ కిచెన్ వేస్ట్ దీనికి పెట్టేసేసాను. ఈ కాకర తీగ పెట్టాను కదా, నేను పనులు అప్పుడప్పుడు ఏదో ఒకటి ఇలాంటివి చేస్తూ ఉంటాను. మీకు ఇస్తా కూడా ఏదన్నా ఇప్పుడు ఉన్నప్పుడు ఇలా విత్తనాలకి వేసి పెట్టుకొని వేసుకోవచ్చు. ఏం లేదు, సీజన్ పని లేదు. మొక్కకి ఎప్పుడైతే మనం అలా చేయాలనుకుంటాము ఇలా వేసుకొని మనం మొక్కకి మంచిగా ఫుడ్ని అందించాలి. మొక్క అన్నప్పుడు ఆ మొక్క కిచెన్ పెట్టుకోవచ్చు, ఆకు తీసి పెట్టుకోవచ్చు,
ఓకే, ఈ ఆకులతోటి మంచి నైట్రోజన్, పొటాషియం, ఐరన్ ఇవన్నీ అందించే వాళ్ళం అవుతున్నాం మనం మొక్కలకి. ఇలా వేసి పెట్టి మొక్కలకి మనం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మనం బలం అనేది అందించాలండి, అప్పుడే మొక్కలు మనం మొక్కల్లో మనం సంతోషమే వేరండి. ఆయన చూస్తేనే వస్తుంది. ఇది కాయండి, ఇది బాగలేదు, ఇది పెట్టుకొని చూపిస్తున్నా. ఓకే అండి, ఉంటానండి, బాయ్ అండి.